రైతు సోదరులారా, మార్నింగ్ తెల్లారుజామున లేచి కాఫీ టీ తీసుకొని కూర్చొని ఈ ఆహ్లాదకరంలో వాతావరణం ఆరోగ్యమైన వాతావరణం ఈ గ్రీనరీ టౌన్లో కూడా దొరకదు. తెల్లారిసారి లేచేలాగా వాకింగ్ చేస్తుంది పొలంలో, అంత ఆరోగ్యంగా ఉంటుంది. సరిగా గాలి పీల్చుకుంటుంటే టౌన్లో అంతా కలుషితం అవుతుంది. ఇది నేను అందుకే చెప్తున్నాను, టౌన్లో కూడా అగ్రికల్చర్ పెట్టండి, భూములు ఇచ్చేయండి, డెవలప్ చేయండి అని. మనందరం గ్రీన్ పెయింట్లు వేస్తాం, కళ్ళుకు బాగోవాలి అని. పెయింట్లు చూస్తే రాదు, తెల్లసరి వాకింగ్ చేస్తే రాదు, జిమ్ములకి వెళ్తే రాదు, ప్రోటీన్ షేకులు తాగేస్తారు. తెల్లసరి లేచిన వెంటనే 5 గంటలు లేచి ఒక్కసారి పొలంలోకి వెళ్ళండి. అక్కడ ఏమైనా పొలాలు ఉన్నాయనుకోండి, పొలాల్లోకి వెళ్ళండి. పొలాల్లోకి వెళ్ళి రైతులకు ఏమైనా హెల్ప్ చేయండి. ఎందుకంటే తెల్లసరికి రైతులు గంజి మెతుకులు తినేసి ఆ పొలాల్లోకి వెళ్ళిపోతారు 5-6 గంటలకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. వాకింగ్ చేసేసి అవ్వకపోవచ్చు కానీ వెళ్ళండి. అక్కడ ఉంటాయి చుట్టుపక్కల, ఎక్కడ పొలాలు ఉంటాయి, బండి వేసుకొని వెళ్ళి ఆ పొలాలంటే కూర్చొని అక్కడ అలాగా ఏం పంట పండిస్తున్నారు, వరి పండించాలి, ఏ పంట పండించిన దానికి అసలు అలా చూడండి. ఆ చెట్టు గ్రీనరీ మూవ్ అవుతుంటుంటే కళ్ళకి మంచిది, ఆహారం మంచిది, ఊపిరితిత్తులకి మంచిది. రోడ్ల మీద వాకింగ్ చేసి జిమ్లకి వెళ్ళి కండ్లు పెంచేసి ప్రోటీన్ షేకులు తాగేస్తే మీకు ఆరోగ్యం వచ్చేది. ఎంత చేసినా సరే హాస్పిటల్కి వెళ్ళవలసిందే. నేను ఇక్కడ ఇప్పుడు వచ్చి హాస్పిటల్ అంటే మాకు తెలియదు. తెల్లాళ్ళు ఇస్తాం, కష్టపడతాం, గంజి మెతుకులు. ఇప్పుడు అన్నం తినేస్తాం, గంజి మెతుకులు, ఒక కాఫీ టీ తాగుతాం తెల్లసరికి. ఇప్పుడు అన్నం పెట్టేసుకొని గంజి మెతుకులు తినేసి గడ్డిపోయినాక వెళ్ళిపోతాం పొలాల్లో. తెల్లసరికి వాటర్ వచ్చాక వాటర్ పెట్టుకుంటాం, ఏ విత్తనాలు ఉంటే విత్తనాలు నాటుకుంటాం. మళ్ళీ 12 గంటల వరకు కష్టపడతాం, ఎండ వాన అనుకుంటాం. కరెంట్ పోతే పైపులు బిగించి అన్నీ చేసుకుంటాం, A to Z. బయట వాళ్ళు ఏమైనా పిలం, రైతు అనేవాడు అన్ని పనులు చేసుకుంటాడు. ఇన్ని చేసుకుంటున్నామా ఈ గ్రీనరీలోని మాకు ఏ జబ్బులు ఉండలేవు ఇంతవరకు. హాస్పిటల్కి వెళ్ళడం కానీ మన కాలింది కూడా అసలు ఇక్కడ ఏం జరిగినా సరే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అయిపోతుంది అన్నమాట. అదే ఉంటే వాతావరణంకి ఉండేది అది. మనం ఇది పల్లెటూళ్ళు అంటే ఎక్కువ వస్తాయి, దొరకదు, టౌన్లో అంటే దొరకదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే టౌన్లో అంటే కూడా అక్కడక్కడ పల్లెటూళ్ళు ఉంటాయి. ఆ పల్లెటూళ్ళు అంటే వెళ్ళిపోయింది తెల్లసరికి బండి వేసుకొని ఆ పల్లెటూళ్ళ దగ్గర గట్ల మీద వాటి మీద కూర్చోండి. వీలైతే రైతుకి హెల్ప్ చేయండి, పంటలు దిగండి కాదుతోటి. ఏదో ఒక అరగంట గంట పని చేసి వెళ్ళిపోండి, రైతుకి హెల్ప్ చేసి. అన్న నేను విత్తనాలు నాటేసి వెళ్ళిపోతాను, ఏదైనా హెల్ప్ చేయు, ఏది చేయమంటే అది చేస్తాను, గడ్డి కోసి వెళ్తాను అని చెప్పు. అది మీకు మంచిది మాట, ఆరోగ్యానికి మంచిది మాట. నేను చెప్పేది ఏంటంటే ఈ వాతావరణం దొరకదు మీకు ఎక్కడన్నా.